ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటంటే ఇది నాకు తెలిసినంతవరకు సెకండ్ వీడియో చేస్తుంది ఈ అక్క. దీని పేరు నవ్య కాట్రగడ్డ వ్లాగ్స్. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏదైనా ఓకే షేర్ కూడా చేయండి. బట్ ఏంటంటే మీకు ఎలాంటి కంటెంట్ మీద మీకు వీడియోస్ కావాలి అంటే మోస్ట్లీ మేము అది చేయడానికి ట్రై చేస్తాం. బట్ అందరూ ఈ మధ్య ఏంటంటే మామూలుగా అంటే ఇలా అంటే కంటెంట్ క్రియేటర్స్ అయిపోతున్నారు అండ్ యూట్యూబర్స్ అయిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్లో అయితే కన్నా ఇంకా చెప్పడం అవసరం లేదు, వైరల్ అంటే వైరల్ ఒక వీడియోకే. అలాంటిది తిని కూడా ఏమంటే ఒకటి స్టార్ట్ చేద్దాం, మన లైఫ్లో ఏం జరుగుతుందో అది అందరికీ చెప్పాలి, ఒక చిన్న చిన్న క్లిప్స్ చేద్దాం, మన దాంట్లో ఏం జరుగుతుందని చెప్పాలని ఒక ఇంటెన్షన్తో తిని స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈరోజు ఫ్రైడే, మోస్ట్లీ ఫ్రైడే అంటే ఐటీ వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ఇంకా చిల్ అవ్వడం, పప్పు కోరమంగళ అంతా ఇంకా వాళ్ళదే, ఐటీ వాళ్ళదే. బట్ మేము ఏంటంటే ఈరోజు ఈవినింగ్ వచ్చాము, అలా ఇలా తిరిగాము, అంతా అయ్యాం, ఫుల్ ఆకలేస్తుంది. సో మనకి పీజీ ఫుడ్ అసలు పోదు, ఇంకా ఫ్రైడే అంటే అసలు మొత్తానికి పోదు. సో అందుకోసం మేమేమంటే ఆర్డర్ చేస్తున్నాము. ఫస్ట్ స్విగ్గీ, జొమాటో ఏమున్నా అని చూసాము. వాడికి ఆర్డర్కి మేము ఆర్డర్ ఇచ్చే డెలివరీ బాయ్కే మేము పట్టాల్సి వస్తుంది. మా డబ్బులంతా, మా జీతం అంతా చెప్పాలంటే సగం ఫుడ్కి ఏం పెడుతున్నామో తెలియట్లేదు. సో దగ్గరలో ఉన్న మెక్డొనాల్డ్స్కి చూసాము. సో దగ్గరలో మాకు ఎట్లు బై గాడ్ గ్రేస్ 500 మీటర్స్లోనే ఒక మెక్డొనాల్డ్స్ ఉంది. సో అక్కడికి వెళ్ళి మేము ఈరోజు ఏం తింటాం, ఏంటి ఈరోజు జరిగింది, ఈ వ్లాగ్ చూడండి తెలుస్తుంది, ఓకేనా. ఫైనలీ వీఆర్ గోయింగ్ ఫర్ ద మెక్డొనాల్డ్స్. మోస్ట్లీ ఎవరు లేనట్టున్నారు బ్రో ఇక్కడంతా. తను అక్కడ పాపం వెయిట్ చేస్తుంది ఆర్డర్ కోసం, ఆర్డర్ చేస్తుంది. ఆర్డర్ కోసం చూస్తూ ఉన్నాం. ఓకే ఫైన్, అందులోపలే ఆర్డర్ వచ్చేసింది. ఏం చూస్తున్నావు? దీని ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఫ్యాంటాలో, మామూలుగా ఫ్యాంటా తాగుతాం, బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యాంటాలో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసామన్నమాట. సో అందుకోసం దాన్ని వింతగా చూస్తూ ఉంది. ఎవరైనా కానీ మేల్స్తో డేట్కి వస్తారు, ఐ మీన్ బాయ్ ఫ్రెండ్స్తో కానీ ఫ్రెండ్స్తో అలా వస్తారు. నేనేమంటే రూమ్లో అక్కతో ఇట్లా నైట్లో అలా రావాల్సి వచ్చింది. ఫైన్ దెన్ కెన్ ట్రై చేద్దాం, ఒకసారి చూద్దాము. ట్రై చేస్తున్నాం. వెయిట్ చేస్తాం. ఎందుకు వెయిట్ చేస్తాం తెలుసా? ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఇక్కడ 50 రూపీస్ ఒక ఐస్ క్రీమ్, బట్ మెక్డొనాల్డ్స్ యాప్లో మేము లాగిన్ అయ్యి చూస్తే కనుక 47 రూపీస్కి వస్తుంది, ఆఫర్ ఉంది, నడుస్తుంది అని చెప్పి ఇక్కడ ఉన్న ఆయన ఆర్డర్ తీసుకునే వాళ్ళు వెయిటర్స్ చెప్పారు. సో అందుకోసం సర్లే అని చెప్పి డౌన్లోడ్ చేస్తాం. ఆడపిల్లలం కదా, సో పొదుపు అన్నిట్లో ఉండదు, ఇలాంటి వాటిలో పొదుపు మాత్రం బాగా ఎదుగుతాం. కష్టమైనా పర్లేదు, డౌన్లోడ్ చేసి చేసుకున్నామని కూర్చోని ఉన్నాం ఇక్కడే. అదేవో ప్లే స్టోర్లో అవుతా ఉంది. ఈరోజు చాలా అస్సలు ఖాళీగా ఉంది మెక్డొనాల్డ్స్ చెప్పాలంటే. మేబీ అందరూ కోరుకుంటూ ఉంటారు. ప్లీజ్ అన్న ప్రిపేరింగ్ మొత్తం ఐస్ క్రీమ్ అంతా చూసి వచ్చాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ నా ఐస్ క్రీమ్. ఫైనలీ 11:30 అయింది అనుకుంటా కదా అక్క, టైము 11:30. సో మేము మొత్తం తినేసేసి బొజ్జ నిండా వచ్చాం, ఫ్రెష్ అయ్యాం. ఇందులో చూస్తే మా రూమ్మేట్స్, సీరియస్గా చెప్తున్నాను, ఫ్రైడే నైట్ అమ్మాయిలు నిద్రపోతున్నారంటే ఎవరు నమ్మకండి పీజీలలో. బికాజ్ సండే ఆబ్వియస్లీ అందరికీ హాలిడే కాబట్టి జస్ట్ నిద్రపోయినట్టు నటిస్తారు. ఈ పిల్ల 9కి నిద్రపోయినట్టు నటిస్తుంది, బట్ నిద్రపోదు. చూడండి, నిద్రపోదు. తనకి కొంచెం సిగ్గు. తను ఏంటంటే నాకు 7 ఇయర్స్గా మోస్ట్లీ తెలుసు, 7 ఇయర్స్లో రోజు నిద్రపోద్ది, బట్ ఈరోజు నిద్రపోవట్లేదు. ఇదేమంటే నిద్రపోతున్నట్టే ఉంటారు, బట్ నిద్రపోయి లోపల ఫోన్ వాడుతూ ఉంటాం. వాడట్లేదు, ముందుగానే రెడీ అయిపోయింది ఫేస్ మూసుకొని.
తినేమంటే జావా డెవలపర్, ఓకేనా, అన్నిటిని డెవలప్ చేస్తుంది ఈ అమ్మాయి. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నీ ఆడియన్స్కి? ఏం లేదు. సో ఈరోజు కన్నా నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మా ఇద్దరు మేము చేసినది జస్ట్ మోస్ట్ చిన్న వీడియోనే వస్తుంది, ఏం డిసప్పాయింట్ అవ్వకండి. ఇంకా మేబీ రాను మీకు నచ్చితే కనుక నేను ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నవ్యక్కకి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.